వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సుజిత్ గారి డైరెక్షన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. ఈ మూవీ ఈ రోజే థియేటర్లో రిలీజ్ కావడం జరిగింది. మూవీ ఎలా ఉంది అంటే చాలా బాగుంది. డైరెక్టర్ సుజిత్ గారు డైరెక్షన్ చేసిన ఈ మూవీ మన అంచనాలకు తగ్గట్టుగా ఉందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఈ మూవీ యొక్క స్టోరీలోకి వెళ్ళిపోతే ఓజాస్ గంభీరా అలియాస్ మన పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ నేమ్ అన్నట్టు అనే జపాన్లో ఓ దారి నుండి తప్పించుకొని యంగ్ ఏజ్లో ఇండియాకి షిప్లో బయలుదేరుతాడు. అయితే అక్కడే సత్యదాదా అలియాస్ ప్రకాష్ రాజ్ గారిపై అటాక్ జరిగితే ఓజీ రక్షిస్తాడు. దాంతో సత్యదాదా ఓజీని తనతో పాటు ముంబై తీసుకెళ్తాడు. అయితే సత్యదాదా అలియాస్ ప్రకాష్ రాజ్ గారికి బొంబాయిలో ఒక పోర్ట్ నడుపుతూ ఉంటాడు. అయితే ఆ పోర్ట్లో ఒక ఆర్డిఎక్స్ కంటైనర్ మిస్ అయిందన్న నేపథ్యంలో ఒకప్పటి సత్యదాదా పార్ట్నర్ కొడుకు ఓమి అలియాస్ ఇమ్రాన్ హస్మీ గారు రంగంలోకి దిగి సత్య కొడుకును చంపేస్తాడు. అయితే అప్పటికే సత్యదాదాకి దూరమై అజ్ఞాతంలో తన భార్యతో కన్మకి అలియాస్ ప్రియాంక మోహన్ గారితో ఓజాస్ గంభీర రహస్య జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అయితే ఇదే సమయంలో కొడుకులిద్దరిని పోగొట్టుకున్న సత్యదాదాకు ఓజీ అవసరం ఏర్పడుతుంది. మరి సత్యదాదా కోసం ఓజీ ముంబైకి తిరిగి వచ్చాడా? మిరాజ్కర్ కొడుకులకు ఓజీ ఎలా బుద్ధి చెప్పాడు? ముంబై అండర్ వరల్డ్ను ఒకప్పుడు గడగడలాడించిన ఓజీ అసలు అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చెయ్యని తప్పుకు ఓజీ తనకు తానే ఎందుకు శిక్ష వేసుకున్నాడు? అయితే ఓమీ కంటైనర్లో అసలేముంది? ఇవన్నీ విషయాలు తెలియాలంటే మనం మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ మూవీ యొక్క స్టోరీ విశ్లేషణ విషయానికి వస్తే సినిమా మొదలైన తర్వాత ఇది రొటీన్ ఫార్ములాతో రాసుకున్న స్టోరీ అనే విషయం కొద్దిసేపటికే మనకు అర్థమైపోతుంది. పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కోసం రాసుకున్న ఎలివేషన్ సీన్స్ మాత్రం బాగా వర్కౌట్ అయ్యాయి. ఆ ఎలివేషన్ సీన్స్కి తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోడవడంతో ఆ ఎలివేషన్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. నిజానికి ఒక గ్యాంగ్స్టర్ అనుకోకుండా గ్యాంగ్కి దూరం అయిపోయి మళ్ళీ తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడితే వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే లైన్తో ఎన్నో సినిమాలు వచ్చాయి. అంతేందుకు పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించిన పంజా సినిమా కూడా దాదాపుగా ఇదే లైన్తో రూపొందింది. ఈ సినిమా కూడా దాదాపుగా అలానే అనిపిస్తుంది. కానీ కేవలం పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్స్ తోనే చాలా సీన్స్ పండాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు తిరిగి ఎప్పుడు వస్తాడా అంటూ ఎదురు చూపులతోనే సాగిపోయింది. అయితే ఒక్కసారిగా ఆయన వచ్చాక ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంది. ఇక సెకండ్ హాఫ్ మొదలయ్యాక స్టోరీ అనేది మనకు ఊహకు అందేలా రాసుకున్నాడు డైరెక్టర్. సెకండ్ హాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్ ఇచ్చినంత కిక్ ఇవ్వలేకపోయింది. అయితే ఫ్యాన్స్కి మాత్రం కిక్కిచ్చే విషయంలో పెట్టిన శ్రద్ధ ఎందుకో స్టోరీ మీద కానీ ఎమోషన్స్ మీద కానీ పెట్టలేదనిపించింది. జిత్ గారు మాత్రం క్యారెక్టర్ ఎలివేషన్స్ మీద పెట్టిన శ్రద్ధ స్టోరీ మీద పెట్టలేదని తెలిసిపోయింది. స్టోరీ మాత్రం మరింత బలంగా ఉండి ఉంటే ఓజీ రేంజ్ మరింత పెరిగి ఉండేది. నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ప్యూర్ వన్ మ్యాన్ షో. ఈ మూవీ ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ మీల్స్ లాంటిది. పవన్ కళ్యాణ్ గారు తన నట విశ్వరూపాన్ని చూపించారు. ప్రియాంక మోహన్ గారి పాత్ర చిన్నదే అయినా ఉన్నంతలో మెప్పించింది. రెడ్డి గారు, అర్జున్ దాస్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ పోషించారు. ఇమ్రాన్ గారు కూడా పవన్ గారికి ధీటుగా నిలబడే ప్రయత్నం చేసి కొంతవరకు సక్సెస్ అయ్యాడు. ఇక ఈ సినిమా టెక్నికల్ విషయాల గురించి మాట్లాడాలంటే ఈ మూవీ యొక్క స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ కొంచెం వీక్గా ఉన్నా టెక్నికల్ విషయాలు మాత్రం చాలా టాప్ నాచ్గా ఉన్నాయి. ఎక్కువగా ఎలివేషన్స్ మీదే ఫోకస్ చేసిన క్రమంలో తమన్ గారు మాత్రం గట్టిగానే డ్యూటీ చేశాడు. అయితే ఈ మూవీ యొక్క స్టోరీ 1980s జరుగుతుంది కాబట్టి ఆర్ట్ డిపార్ట్మెంట్ కష్టం కూడా దాదాపు చాలా ఫ్రేమ్స్లో కనిపిస్తుంది. ఫైనల్లీ ఈ మూవీ గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రం ఏళ్ళ ఆకలి తీర్చిన ఫుల్ మిల్స్ లాంటిది. కామన్ ఆడియన్స్కి గ్యాంగ్స్టర్ డ్రామా విత్ పవన్ మార్క్ అండ్ బ్లడ్ బాత్. మూవీ మాత్రం బాగుంది. ఈ వీకెండ్కి మంచి సినిమా వచ్చింది, చూసేయండి.